మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లో డిఫెన్స్ వాళ్ళు ఉన్నారు, ఆర్మీ వాళ్ళు ఉన్నారు. మేము భారతదేశానికి రక్షణగా ఉంటే మా ఇళ్ళకి రక్షణ ఎవరంటూ అడుగుతున్నారు. సార్ అసలు ఏం జరుగుతూ ఉంది? నా పేరు బ్రిగేడ్ శ్రీనాథ్ కొడారు అండి. నేను రిచ్మండ్ విల్లాస్లో ఉంటాను. ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో. ఇవాళ మధుపాక్ రిడ్జ్లో ఈ ప్రోగ్రామ్ ఉందంటే సంఘీభావం తెలపడానికి రిచ్మండ్ విల్లాస్ నుంచి డిఫెన్స్ వాళ్ళ మా అక్కడ ఉండే డిఫెన్స్ వాళ్ళకి సంఘీభావం తెలపడానికి వచ్చాను. ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది అయితే ఉందో ఇది టోటల్లీ వన్ సైడెడ్ వితౌట్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఆఫ్ ది సోషల్ ఇంపాక్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ వల్ల దీనికి నిరాశ్రులయ్యే వాళ్ళకి ఎట్లాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి అదే ఆలోచించకుండా ఈ ప్రాజెక్ట్ని చేపట్టింది ప్రభుత్వం. దానికి వ్యతిరేకంగా మేము ఈ మధుపార్క్ లిస్టులో కానీ ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే అందరు డిఫెన్స్ ఎంప్లాయీస్కి సంఘీభావం ఈరోజు వచ్చామండి. సో 30 సంవత్సరాలు మాకు ఇల్లు ఉండవండి. మేము 30 సంవత్సరాలు బోర్డులో ఉంటాం. నేను అరుణాచల్ ప్రదేశ్ చేశాను, అస్సాంలో చేశాను, రాజస్థాన్లో చేశాను, జేఎండ్కేలో చేశాను, మేఘాలయలో చేశాను. మా 30 సంవత్సరాలు మేము డిఫెన్స్లో ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ మాకు ఇల్లు ఎక్కడ ఉండవు. గవర్నమెంట్ ఆర్మీ అపార్ట్మెంట్స్లో ఉంటాం. 30 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ తర్వాత వచ్చి మా రిటైర్మెంట్ డబ్బులతోనో లేకపోతే కూడగొట్టిన డబ్బులతోనో ఇల్లు కట్టుకుని ఇప్పుడు ఉంటే 15 సంవత్సరాల తర్వాత వచ్చి మీరు ఇక్కడ ఉండడానికి లేదండి, మీరు ఇక్కడ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది అని బయటకు వెళ్ళగొట్టడం మమ్మల్ని కరెక్ట్ కాదు. ఈ దేశం కోసం 30 సంవత్సరాలు మా లైఫ్ని అంకితం చేసాం. మాకు 30 సంవత్సరాలు మాకు ఎవరు లేరండి అక్కడ. ఇప్పుడు మధుపాక్ రిడ్జ్ వచ్చున్నారు 10 ఏళ్ళ నుంచి. వీళ్ళకి చిన్నప్పటి నుంచి వీళ్ళ పెరుగుతున్న స్నేహితులు వాళ్ళ బంధువులు ఎవరు ఉండరండి. మాకు 30 సంవత్సరాలు మేము బోర్డులో ఉన్నాం. మాకు మిగతా ప్రపంచంతో సంబంధం ఉండదు. భార్య పిల్లలు తప్పితే మిగతా వాళ్ళందరూ మేము మాతో పాటు చదువుకున్న వాళ్ళు బంధువులు అందరూ ఎవరు ఉండరు. 30 సంవత్సరాలు వచ్చిన మేము ఇల్లు కట్టుకుంటే మాతో పాటు ఉండేవాళ్ళు మా ఫ్యామిలీ అయిపోతారు. ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత మీ సెకండ్ ఫ్యామిలీ వదిలేసి మీరు వేరే చోటికి వెళ్ళిపోవడం చెప్పడం కరెక్ట్ కాదు. దానికోసం మేము అందరం కలిసి పోరాడతాం. ఒప్పుకోండి మా ఇల్లు టూరిస్ట్ ప్లేస్ అన్నారు కాబట్టి అటువైపు గోల్కొండ ఉంది, ఇటు ఖాళీగా ఉంది. దాదాపు మంచిగా ఇక్కడ మధుపార్క్ రిడ్జ్ ప్లేస్ బిజినెస్ హబ్ లాగా నైట్ హబ్ లాగా చేసి చాలా బాగుంటుందని ఆయన ఆలోచన. देखिए टूरिस्ट प्लेस है, मानते हैं हम टूरिस्ट प्लेस पूरे है, लेकिन जब आपने इसको परमिशन दिया, मैप दिया, फिर अलॉटमेंट दिया, फिर क्यों उस टाइम रजिस्ट्रेशन के लिए इतना फीस क्यों लिया? अब उस टाइम में डिस्पेंड कर देते, हम इसमें इन्वेस्ट नहीं करते. हम आर्मी से हैं, अभी हम जो पैसा लेके आए, एक घर लिया शांति रहने के लिए, यहाँ से भी आप जो हटाओगे हम कहाँ जाएंगे? यहाँ टेंट लगाने के लिए हमारी स्थिति क्या हो जाएगी? तो हमारे बारे में आप सोचा नहीं. गांधी का पुतला बनाना है, गांधी भी बोलता है अहिंसा परमो धर्म. गांधी ये नहीं बोलता कि किसी का घर तोड़ करके हमारा घर बना दो. हम का कहने का मतलब है जो हम सबको शांति से रहने दो. अब पूरा मूसी रिवर को ईसा नदी को पूरे साफ कर दो, फर्स्ट क्लास नदी बना दो, स्विमिंग करा दो, वो बहुत रास्ते हैं वहाँ पे आप घर बना दो, दुकान दे दो, दुनिया पिकनिक करेगा. लेकिन आप हमारे जो है ये 1000 परिवार जो है यहाँ से गंडीपेट से लेके यहाँ तक मूसी अपना मधु पार्क तक, इसको आपको तोड़ के हम कहाँ जाएंगे? ये परिवार कहाँ जाएगा? रोड पे आएगा? ये तेलंगाना गवर्नमेंट का ये क्या नियम है क्या जो हम इस ज़मीन को बर्बाद करके हम तुमको जो है ना रोड पे ला दे? क्या मकसद है? మధుపార్క్ రిడ్జ్ ఓనర్స్ ఎందుకు అపోజ్ చేస్తున్నారు గాంధీ విగ్రహం పెడతానంటే? ఎందుకంటే అమ్మ మా జీవితాంతం సంపాదించి ఇక్కడ పెడతాం. అది కూడా సరిపోదు. మేము ఏపీఎఫ్ కట్ చేస్తాము, ఇంకోటి పెన్షన్లో సగం దాంతో తీసుకుంటాము, గోల్డ్ పెట్టినాము, ఇంకా చిట్టీలు ఎత్తుకున్నాము. అంతా పెట్టిన తర్వాత కూడా మాకు ఇంకా అప్పు ఉంది. ఇప్పుడు స్టడన్గా మేము తీసేస్తామంటే మేము ఎక్కడికి పోవాలి? పిల్లల చదువుకు ఇప్పుడేమో ఇంజనీరింగ్ కాలేజీకి ఎంత ఉంటుందమ్మా సంవత్సరానికి? మినిమం 1,10,000 1,20,000 ఇద్దరు పిల్లలు చదివించుకోవాలి. స్కూల్ ఫీజు కనీసం 2 లక్షలు ఒక్కొక్క పిల్లనికి కావాలి. ఇప్పుడు వాళ్ళ చదువు పొద్ది. నేను ఇప్పుడు అడ్డ మీద తీసుకోవాలి పిల్లల్ని. ఇప్పుడు వాళ్ళ పిల్లలు చదువు ఆపేసి నేను అడ్డ మీద తీసుకోవాలమ్మా. రేవంత్ చేసే పనికి మేము అడ్డ మీద తీసుకోవాలి. నేనేం చేయాలంటున్నాడు? నువ్వు చేసుకోవడానికి మస్తు ఉంది. అక్కడ నిన్న 150 కోట్లు డిపిఆర్ పెట్టినావు అన్నా కదా. ఆ 150 కోట్లతో నువ్వు 5 సంవత్సరాల వరకు దీంతో సిల్ట్ తీసేస్తే 105 సంవత్సరాల వరకు నీకు స్మెల్ లేకుండా మంచిగా నీట్గా చేసుకోవచ్చు. డిపిఆర్కి 150 కోట్లు పెడతారా ఎవరన్నా? ఏం చేస్తున్నాడు ఆయనకే తెలియాలంగా. మేము మాత్రం మీది అక్రమ కట్టడంలో ఉంది. మీది చూపిస్తామమ్మా డాక్యుమెంట్. ఇది కావాలంటే చూపించారు. రేవంత్ రెడ్డి చూపించండి రేవంత్ రెడ్డికి చూపించండి. ఎవరు అక్రమం అనే వాళ్ళ చూపించండి. ఇట్లా ఈ అక్రమణ వాళ్ళకు చూపించాలి. రేవంత్ రెడ్డి కనుక చూపించాలి. ఇది ప్రాపర్గా ఇది వరకు ఇల్లు కట్టుకోవాలంటే 4-5 వేలలో ఇల్లు అయిపోతున్నది. ఈరోజు ఎంత అవుతుందమ్మా? 3 లక్షలు 130 గజాలకు 3 లక్షల 4 లక్షలు.
అవుతుంది. నీకే కట్టిన 6 లక్షలు రిజిస్ట్రేషన్కు ఈ పర్మిషన్కి నా 6 లక్షలు కట్టిన. ఇది అక్రమం ఎట్లా అయిందమ్మా ఇది? అయినా మధు పార్క్ బ్రిడ్జ్ అపార్ట్మెంట్లో ఓట్లే లేదు కదా రేవంత్ రెడ్డికి. ఓట్లు వేస్తారు ఓట్లు ఎందుకు వేసింది? ఏ ఓట్లు లేకుండా ఎట్లా గెలిచిండమ్మా ఆయన? ఎట్లా గెలిచిండు ఆయన? అట్లా అనకూడదు, ఆయన తప్పుగా మాట్లాడుతున్నాడు అట్లా. ఈ రోజు మీకు మా మహేష్ కుమార్ గౌడ్ గారు ఎవరైతే ఉన్నారు ఎమ్మెల్యే, బహిరంగంగా మధు పార్క్ బ్రిడ్జ్ ఖాళీ చేయకపోతే జీరో వాల్యూ అని బహిరంగంగా మాట్లాడడం మీరు విన్నారు కూడా. వినడం కాదండి, ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉన్నారు. खुद वैल्यू जीरो कर रहे हैं, हमारा वैल्यू जीरो नहीं कर रहे हैं, वो अपना वैल्यू जीरो कर रहे हैं और वो रोड पे आएंगे। मुझे मुझे मेरा एक प्रश्न ये है कि ये महात्मा गांधी का मूर्ति बनाने से जनता को क्या फ़ायदा होगा? कोई मुझे इसका जवाब देगा? गुजरात वाले क्यों नहीं बना रहे महात्मा गांधी का विग्रह? हम लोग क्यों बना रहे हैं यहाँ पे? हम इनका इंटेंशन साफ है, इस गांधी जी के सामने रख के ये लोग कुछ और पीछे करना चाहते हैं, जो कि आगे आने वाले समय में इसका पर्दाफाश होगा, सब लोग जनता के निगाहों में आएगा, फिर ये कभी इलेक्शन जीत नहीं पाएंगे अपने जीवन में। मैं ये चैलेंज के साथ कांग्रेस को बोल रहा हूँ आज, रेवंत रेड्डी जी को, कि इनको दोबारा वोट नहीं मिलने वाला है, कि जो इनका इंटेंशन है गांधी जी को सामने रख के जो अपना इंटेंशन ये सिद्ध करना चाहते हैं, ये कभी नहीं होगा। उन्होंने हमारे पास डिवाइड एंड रूल करके कुछ जयचंदों को यहाँ पाला है, वो हम सक्सेस नहीं होने देंगे। ये मैं साफ साफ शब्दों में बता देना चाहता हूँ। అంటే రేవంత్ రెడ్డికి ఏదైనా ఇంటెన్షన్ ఉందంటారా గాంధీ విగ్రహం కాకుండా? మరి ఇంటెన్షన్ ఉందేమో, మరి దానికే తెలియాలి ఇంటెన్షన్ ఏముంది. ఇప్పుడు మేము అనడం కాదు, జనాలు అంటున్నారు రేవంత్ రెడ్డికి వేరే ఉద్దేశం ఉంది. అదంతా తెలుస్తుంది ముందు మీ పాత్రికేయులకి అందరికీ తెలుస్తుంది. దానికి ఏ ఇంటెన్షన్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇక్కడ ఎందుకు ప్రారంభించాలనుకుంటున్నాడు? 7 ఎకరాల స్థలంలో దాదాపు ఈ మధు పార్క్ బ్రిడ్జ్ वो बोल रहे कि डिफेंस ने उनको जमीन दिया है, मेरे नॉलेज में अभी तक 1 इंच भी डिफेंस ने जमीन नहीं दिया है उनको। वो ऐसा झूठा प्रचार कर रहे हैं कि 80 एकड़ 90 एकड़ डिफेंस ने उनको जमीन दिया है। अगर दिया है तो हमें पेपर पे बताएं वो कि उनको जमीन मिला है, फाइल किधर है उसका? మధు పార్క్ బ్రిడ్జ్ అపార్ట్మెంట్ డెమాలిష్ చేయకుండా గాంధీ విగ్రహం కట్టలేరా? కట్టొచ్చండి, మస్తుగా ఆడ ప్లేస్ ఉంది. ఎదురుగా ఉందండి, ఇది వెనక బ్యాక్ సైడ్ ఎంత ప్లేస్ ఉందండి, కట్టుకోవచ్చు మస్తుగా. ఆయనకి బిజినెస్ చేయాలి అంతే. ఇవన్నీ కాడ కూలగొట్టాలి. ఎందుకు మీ అపార్ట్మెంట్ మెయిన్ రోడ్ పక్కన ఉంది కాబట్టి ఈ అపార్ట్మెంట్ కూలగొట్టాలా, పెద్ద వ్యాపారస్తులకు ఇవ్వాలా, కమిషన్ దొరుకుతుంది అంతు. అదే కట్టేది ఏమి అది కూడా కట్టడు. అది గాంధీ విగ్రహం కూడా కట్టడు, కమిషన్లకు ఇచ్చేస్తారు అంతే. 2 సంవత్సరాలు ఏమవుతుందమ్మా, కూలగొట్టడం అవుతుంది అంతే, కమిషన్లు రావాలా. దేశం కోసం మీరు ఎంత త్యాగం చేశారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు కష్టం వచ్చింది, ఎవరికి చెప్పాలి? ఎవరికి? గవర్నమెంట్కి చెప్పుకుంటాం. గవర్నమెంట్ అంటే కూడా మా ప్రొటెక్ట్ మేము ఎట్లా చేయాలో మేము చేసుకుంటామమ్మా. పోలీసు వాళ్ళకి కూడా మేము చెప్పేది ఏంటంటే న్యాయంగా మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం, మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని పోలీసు వారికి కూడా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. వాళ్ళు కూడా అనవసరంగా మా ఇంటి మీదకి వస్తే మా ప్రాణాలు పోయినట్టమ్మా. మా ఇల్లు తాకినంటే మా ప్రాణం కంటే ఎక్కువ ఇల్లు. మాకు ఇటుకే కదిలినా కానీ మా ప్రాణం పోద్ది. అట్లాంటప్పుడు బుల్డోజర్ పెట్టి కొడతారంటే మేము ప్రొటెక్ట్ మేము వేరే రకంగా ఉంటామమ్మా. అది बुलडॉग यहाँ पे हम उसका रक्षा करेंगे, हम छोड़ेंगे नहीं इसको। एज ए बुलडोजर को हम एज ए बुलडॉग बन के यहाँ बैठे रहेंगे हम लोग। हम देखते हैं कितने बुलडोजर आएगा। అమ్మ నల్గొండ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మమ్మల్ని ఇల్లు తీయకుండా కూడా నల్గొండ వాళ్ళకి ప్రెస్ నీళ్ళు పంపించమ్మా. వాళ్ళ పేరు చెప్పి మా ఇల్లు కూడా కొట్టాడి చూడకూడదు. వాళ్ళు కూడా నల్గొండ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఇది.